ఇలా ఒక్కసారి చికిత్స జరిగిన తర్వాత క్యాన్సర్‌కి హుహు. ఏ రకమైన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది? కొన్ని క్యాన్సర్స్ మళ్ళీ తిరిగి మనకు కనిపిస్తున్నాయి అంటున్నారు. కరెక్ట్. అంటే క్యాన్సరు తిరగబడే ఛాన్స్ అనేది స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే రిజల్ట్స్ గురించి చెప్తాం. ఓకే. ఎర్లీ స్టేజ్‌లో ఉండే తిరగబడే ఛాన్స్ చాలా తక్కువ. హ్మ్. స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే 90% తిరిగి రాదు. ఓన్లీ హ్మ్. 10% రిస్క్. హుహు. ఓకే. ఇప్పుడు 100% రిస్క్ లేకుండా మన లైఫే లేదు కదండీ! అవును. బయటికెళ్తే 100% సేఫ్‌గా ఇంటికొస్తామని ఉందా? సో, అవును. ఈస్ యాస్ గుడ్ యాస్ దట్ ఫర్ స్టేజ్ 1. హ్మ్. కానీ స్టేజ్ 3లో ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ రికరెన్స్ ఒక 20% వరకు ఉంటుంది. అందుకే ఎవ్రీ 3 మంత్స్ ఫాలో అప్‌కి రమ్మంటాం. హుహు. ఏ స్టేజ్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినా కూడా హ్మ్. 5 సంవత్సరాలు ఫాలో అప్‌కి రమ్మంటాం. 5 ఇయర్స్. 5 ఇయర్స్. 5 ఇయర్స్ సర్వైవల్ రేట్ అని అంటాం క్యాన్సర్‌లో దేనికి సంబంధించినా కూడా. 5 ఇయర్స్ సర్వైవల్ రేట్స్ ఎంతుంటాయని చెప్తాం. అంటే 5 ఏళ్లే బతుకుతారని కాదు. హ్మ్. 5 ఏళ్ల వరకు వాళ్ళు బాగున్నారు అంటే, జబ్బు రాలేదు అంటే ఇంక తర్వాత వాళ్ళు క్యూర్ అయినట్టుగా చెప్తూ ఉంటాం. అంటే మీ కెరియర్‌లో చాలా వరకు వేల సర్జరీలు చేసుంటారు టోటల్‌గా. అంటే టోటల్‌గా ఈ కాంప్లెక్స్ సర్జరీల్లోన ఏది పలాంది క్రిటికల్ అయింది మనకి అనుకునేది ఒకటైతే, ఒక అద్భుతం జరిగింది. ఒక మిరాకిల్ జరిగింది అనుకున్న ఘటనలేమైనా ఉన్నాయా మీ మీ లైఫ్‌లో? అయ్యో! మిరకల్స్ అయితే చాలానే జరిగినాయండి. అనుకున్న దానికంటే విభిన్నంగా చేయవలసొచ్చిందనేది మాత్రం నాకు ఇప్పటికి గుర్తు. ఒక డాక్టర్‌కు రోబోటిక్ సర్జరీ చేస్తున్నాను రెక్టల్ క్యాన్సర్ సంబంధించి. హ్మ్. సో, డాక్టర్‌కి. డాక్టర్ గాని ఫిజిషియన్ హైదరాబాద్‌లోనే. సో, రేడియేషన్, కీమో అయిన తర్వాత ఇక రెక్టల్ క్యాన్సర్ సర్జరీ చేయాలి. అది పర్మనెంట్ బ్యాగ్ పెట్టకుండా లోపలనే అతికేటువంటి ఆపరేషన్ ఇది. హ్మ్. అంటే పర్మనెంట్ కొలాస్టమీ వద్దు. చాలా కిందకుంది జబ్బు. సో, పర్మనెంట్ కొలాస్టమీ పెట్టకుండానే రోబోటిక్ సర్జరీ ద్వారా దీన్ని ట్రీట్మెంట్ చేయాలి. సో, ట్రీట్మెంట్ ఇనిషియల్ పార్ట్ అంతా బాగా అయిపోయింది. ఒక 2, 3 అవర్స్‌లో చాలా వరకు కంప్లీట్ చేసేసాం. ఇంకా రోబోటిక్ ఆర్మ్‌తో ఏం చేయాలంటే ఒక స్టేప్లర్ ఫైర్ చేయాలి. హ్మ్. స్టేప్లర్ ద్వారా ఏందంటే కోలాన్ని కట్ చేస్తాం. సో, స్టేప్లర్ అప్లై చేస్తుంటే అది ఫైర్ అవ్వటం లేదు. ఎందుకంటే అది రేడియేషన్ ఇవ్వడం ద్వారా రెక్టము థిక్ అయిపోయింది. ఆ థిక్ టిష్యూ ఉండటం వల్ల స్టేప్లర్ అసలు ఎలాంటి స్టేప్లర్ తీసుకున్నా ఫైర్ అవ్వట్లేదు. రోబో ఏ స్టేప్లర్ ఫైర్ అవ్వట్లేదు. లాప్రోస్కోపిక్ తీసుకున్నా అవ్వట్లేదు. ఏం చేసినా అవ్వటం లేదు. ఆల్‌మోస్ట్ 10 అవర్స్ అయిపోయింది ఆపరేషన్. ఆ! సో, ఇంక ఏం చేయాలి? చేయకపోతే కంప్లీట్ చేయలేకపోతే పర్మనెంట్ బ్యాగ్ పెట్టాల్సొస్తది మొత్తం తీసేస్తే. ఓకే. సో, దాన్ని మనం అవాయిడ్ చేయాలి. సో, చివరికి ఇంకా ఓన్లీ ఆప్షన్ ఏంటంటే అంత లోపల కింద భాగంలో కుట్లు పేగిన కుట్లేయాలా, చేత్తో కుట్టేయాలని చాలా కష్టం. హ్మ్. అందుకే స్టేప్లర్స్, రోబోటిక్, పెల్విక్ సర్జరీలు చాలా అడ్వాంటేజ్ అంటాం. మన చేతులు వెళ్ళడానికి కూడా కష్టమున్న ప్లేస్‌లో హ్మ్. రోబోటిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఈజీగా ఎళ్తాయి. ఓకే. కానీ నాకేమో స్టేప్లర్ ఫైర్ కావటం లేదు. హ్మ్. ఎందుకంటే టిష్యూ థిక్ ఉంది. ఓకే. అంటే సిస్టమ్ ఫెయిల్యూర్ కాదిది. హ్మ్. సో, ఇంక చివరికి అటెండర్స్‌తో మాట్లాడి ఆల్‌మోస్ట్ 12 అవర్స్ అయింది. నేను ఓపెన్ టెక్నిక్‌తో ఎంత కష్టమైనా పర్లేదు వి విల్ ట్రై అని చెప్పి ఓపెన్ చేసి హ్మ్. చాలా కింద భాగంలోకెళ్ళి సిజర్‌తో కట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే అది ఓకే. చేత్తోనే కుట్లేయాలి. ఇప్పుడు పేగుని జాయిన్ చేయాలన్నా కూడా మాన్యువల్‌గానే చేయాలిప్పుడు. ఓకే. సో, మాన్యువల్‌గా దాన్ని కట్ చేసి, మాన్యువల్‌గా సూచన చేసి ఆల్‌మోస్ట్ 14 అవర్స్ సర్జరీ అయింది. బట్ ఏంటంటే ఇంత లాంగ్ అవర్స్ అయినా కూడా తృప్తి ఏంటంటే ఆయనకి పర్మనెంట్ బ్యాగ్ పెట్టకుండా అవాయిడ్ చేయగలిగాం. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ ఔట్‌కమ్స్ మంచిగా ఉన్నాయి. హ్మ్. ఆయన హ్యాపీగా ఉన్నాడు అనేటువంటిది సాటిస్ఫాక్షన్ అన్నమాట. అట్ ద ఎండ్ ఆఫ్ 14 అవర్స్ వి ఆర్ హ్యాపీ. అరే! హ్మ్. అలసిపోయాము ఏంటి ఇంత ఆ! కష్టమైందని కాదు. తృప్తి ఎక్కువగా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో, అట్లనే ఇప్పుడు ఇంకొక పేషెంట్ మిరాకిల్ గురించి అడిగారు. నాకెప్పుడూ ఈ స్టోరీ నేను చెప్తూ ఉంటాను. వన్ ఆఫ్ ద ఎర్లీ కేసెస్ అనమాట. ఈసోఫేజియల్ క్యాన్సర్ కోసం సర్జరీ చేశా. హ్మ్. అది ఆల్మోస్ట్ చెస్ట్‌లో ఆపరేట్ చేయాలా, అబ్డోమెన్‌లో ఆపరేట్ చేయాలా, నెక్‌లో ఆపరేట్ చేయాలా. మొత్తం ఫుడ్ పైప్ తీసి స్టమక్‌ని నెక్‌లోకి తెచ్చి కుట్టాలి. ఈ ఆపరేషన్ క్షేమంగా బానే చేసేసాను 4 అవర్స్‌లో. పేషెంట్ బాగుంది. థర్డ్, ఫోర్త్ హాఫ్ డే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇక ఆమెకేం చేయాలి? భయం ఒక పక్కన అరే! ఇంత పెద్ద ఆపరేషన్ చేసాం ఆమె ఇంటికెళ్ళకపోతే ఎట్లా అని మాకు టెన్షన్. సర్జన్ ఆపరేట్ చేసిన ఒక వారం పడుకోం మనం. హ్మ్. మేము మేజర్ సర్జరీ చేస్తే ఒక 1 వీక్ ఆళ్ళ పేషెంట్ ఇంటికెళ్ళేదాకా మాకు నిద్ర ఉండదు. ఓకే. అంటే ఆ స్ట్రెస్ ఉంటుంది. అదే కదా! పోస్ట్ ఆపరేటివ్ అనేది యాంటిసిపేటింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎట్లా ఉంది అనేటువంటి యొక్క కంటిన్యూయస్‌గా మనసులో అది పీకుతూ ఉంటుంది. హ్మ్. సో, ఆ పేషెంట్ మరి చివరికి వెంటిలేటర్ మీద పెట్టాం. కాన్షియస్‌గా ఉన్నా కూడా వెంటిలేటర్ మీద పెట్టాము. చివరికి ఇంక తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ అటెండర్స్‌ని పిలిపించి ఇంక లాభం లేదు. మీరు ఇంటికి తీసుకుపోండి. సో, ఆ పేషెంటు నాకెంత దుఃఖం అంటే ఇంత ఆపరేషన్ చేసాం, ఇంత కష్టపడ్డాము. ఏంటి ఇట్లా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా! ఈమెకు అని చెప్పి చాలా బాధపడ్డా. వాళ్ళేం చేశారు వెంటిలేటర్ గూడా హాస్పిటల్‌లో డిస్కనెక్ట్ చేయకుండా అంబులెన్స్‌లో డిస్కనెక్ట్ చేయమన్నారు. హ్మ్. ఎందుకంటే ఇది పేషెంట్ ఈస్ లీవింగ్ అగైన్స్ట్ మెడికల్ అడ్వైస్. హ్మ్. సో, అంబులెన్స్‌లో వెళ్తే చనిపోయిందని అనుకున్నాను. 1 వీక్ తర్వాత నేను కామినేని నార్కెట్‌పల్లికి రెగ్యులర్ విజిట్‌కెళ్ళేవాడిని ఆ రోజుల్లో. వెళ్తే
ఈఆర్లో ఎవరో నన్ను చూడడానికి రమ్మన్నారు. పేషెంట్ ఎవరో వచ్చారు మీరు చూడండి అని చెప్పి ఎమర్జెన్సీ కాడికి వెళ్తే ఆ రోజు ఒక లేడీ గట్టిగా అరిచింది. సార్ అంది. వెనక్కి తిరిగి చూస్తే అన్ని ట్యూబులు బ్యాగులతో ఉన్నాయి. ఇదేంట్రా ఇది దైవం ఏంటా అని చెప్పి భయమేసింది నాకు. సార్ నేను ఇంకా బతికే ఉన్నాను సార్ అంది. ఆమెకేంటంటే అదొక మిరాకులస్‌గా ఆమె వెళ్ళిపోవడం, వాళ్ళు ట్యూబ్ తీసేశారు. ఆమె మరి అది ఏం పని చేసిందో, ఆమె ఏం నమ్మిందో, మరి ఎలాంటి విశ్వాసం, అమ్మ దేవుడిని నమ్మమ్మా అని చెప్పాను. నేను తల ఊపింది వెంటిలేటర్‌లో ఉన్నప్పుడు. అంతవరకు నాకు బాగా గుర్తు. షీ ఈస్ డూయింగ్ వెల్. అంటే కొన్నిసార్లు దెర్ ఈస్ ఎనర్జీ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఆల్సో అని నేను నమ్ముతాను. దగ్గరగా నేను చూస్తాను. ఇది అసలు అందరూ రైట్ ఆఫ్ చేసిన పేషెంట్. అయినా కానీ ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంది, జబ్బు లేకుండా నార్మల్‌గా నల్గొండ దగ్గర చిన్న విలేజ్ అనమాట. సో అంటే ఇలాంటివి కొన్ని అద్భుత మిరాకల్స్ క్వైట్ ఎ ఫ్యూ నేను చూసానండి. అంటే మనం హ్యూమన్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కష్టం. అంటే వైద్యపరంగా కూడా చెప్పడానికి కష్టం. అలాగే ఇప్పుడు ఇంకొక పేషెంట్ చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను. స్టేజ్ 4 ఎండోమెట్రియల్ క్యాన్సర్ 4వ స్టేజ్. మేము కీమో ఇచ్చి పాపం అన్ని రకాలుగా నలిగిపోయి ఏమి ఇంప్రూవ్ కాదనుకుంటే మరి ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, వాళ్ళకి డయట్ మార్చడం కానివ్వండి, మరి ఆమెలో ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రెంగ్త్ కానివ్వండి, ఏమైనా చెప్పండి. ఇప్పటికి నేను ఆపరేషన్ చేసి 10 ఏళ్ళు అయింది. షీ ఈస్ ఫుల్లీ నార్మల్. 4th స్టేజ్. లోపల అంతా పాకేసింది. మెడికల్‌గా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేం మనం. ఓకే. సో ఇలాంటివి కొన్ని కేసెస్ మరి నిజంగానే మిరాకులస్‌గా హీల్ అవ్వడం అనేది విత్ ప్రూఫ్. అంటే ఇదేదో నేను అనుకుంటున్నాను, ఇది నా యొక్క ఎమోషనల్ అండర్‌స్టాండింగ్‌తో నేను చెప్పేది కాదు. జెన్యూన్‌గా జరిగినటువంటిది నేను చెప్తా ఉన్నాను. అంటే చాలా వరకు కార్పొరేట్ సెక్టర్ మారిన తర్వాత వైద్యం పెరిగింది, తర్వాత టెక్నాలజీ పెరిగింది. ఇన్ని పెరిగిన తర్వాత కూడా మనకి క్యాన్సర్ అనేది డేంజర్ రోగంగా మారుతుందా? లేకపోతే మంచి బిజినెస్‌గా మారుతుందా? నేనేమనుకుంటానంటే క్యాన్సర్ బిజినెస్ కాదు, అసలు క్యాన్సర్ లేకుండా ఉంటే మంచిదని అనుకుంటాను. ఇప్పుడు మన ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ లేని సమాజాన్ని మనం చూడాలి. అలివియేట్ ద క్యాన్సర్ బర్డెన్ ఇన్ ద కమ్యూనిటీస్. చూడగలుగుతామండి? క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడగలుగుతామా? అంటే పూర్తిగా పోదని అనుకోను, తగ్గించవచ్చు. 80% మన చేతిలోనే ఉందిగా. ఇంకా 20% గురించి మనం ఎందుకు కంగారు పడటం? 80% తగ్గితే ఇక దీని గురించి ఇప్పుడు జబ్బులు లేకుండా మనుషులు ఉన్నంతకాలం జబ్బులు ఉంటాయి. ఈరోజు ఒక జబ్బు రేపు ఇంకో జబ్బు వస్తుంది. అది పక్కన పెడితే వీ కెన్ రెడ్యూస్ సిగ్నిఫికెంట్లీ. చాలా వరకు మనం లేకుండా దీన్ని చేయవచ్చు డెఫినెట్గా. అంటే ఇప్పుడు హెల్త్ అనేటువంటిది ఒక సర్వీసు, సేవ. అంటే ఎస్పెషలీ క్యాన్సర్ అన్నప్పుడు ఎంత బాధతో వాళ్ళు వస్తారు కదా. ఇది నో వే ఐ కెన్ సే ఇది హాస్పిటల్స్కో లేకపోతే ఎవరికైనా బిజినెస్ అనేది ఒకటి ఖర్చు లేకుండా ఏది కాదు. దర్ సో మచ్ ఆఫ్ కాస్ట్, ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్. అంటే కాస్ట్ లేకుండా నథింగ్ కమ్స్ ఫ్రీ. ఎవరు అమెరికన్స్ అంటారు కదా, నో ఫ్రీ లంచ్ అన్నట్టు. బట్ క్వశ్చన్ ఈస్ విత్ వాట్ ఇంటెన్షన్ ఆర్ వి ట్రీటింగ్, వాట్ ఆర్ వి పుషింగ్ థింగ్స్ అనమాట. అంటే అన్నెసరీగానో లేకపోతే నాట్ రిలవెంట్, అవసరం లేనివి. యాజ్ లాంగ్ యాజ్ ఇంటిగ్రిటీ అనేది మనలో ఉంటే ఐ థింక్ వీఆర్ డూయింగ్ జస్టిస్ టు ద పేషెంట్. పేషెంట్కి మనం న్యాయం చేయడం అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది చేసుకుంటే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ప్లేస్ అండి. అంటే హాస్పిటల్ నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో రేడియేషన్ ఎక్విప్మెంట్స్ ఉన్నన్ని ప్రపంచంలో ఎక్కడా లేవు. ఓకే. మోర్ దాన్ 45 పైన రేడియోథెరపీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటి, అన్ని చోట్ల నుంచి పేషెంట్కి వస్తున్నారు కాబట్టి అన్ని మెషిన్స్లో కూడా నడుస్తుంది. అరే బిజినెస్ బాగానే ఉంది కదా అంటే లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారా? లేదు కదా. జబ్బు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు జబ్బు లేకుండా రేడియేషన్ ఇవ్వలేరు, బయాప్సీ రిపోర్ట్ కన్ఫర్మేషన్ ఉండాలి. అంటే ఆంకాలజీలో ఒకటి ఏంటంటే అనెథికల్ ప్రాక్టీస్కి చాలా తక్కువ స్కోప్. ఎందుకంటే జబ్బు ఉన్నట్టు ప్రూఫ్ లేనిదే ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఇప్పుడు మీకు అపెండిక్స్ అన్నారు అనుకోండి, అపెండిక్స్ సర్జరీ చేస్తే నొప్పి ఉందన్నారు, చేసాము, దానికి అంతకైనా ప్రూఫ్ ఏంటి? లేదు ఏమండి. కానీ ఇప్పుడు ఆంకాలజీలో మీరు బయాప్సీ రిపోర్ట్ లేనిదే, టిష్యూ డయాగ్నోసిస్ లేనిదే మనం ఇవ్వడానికి ఛాన్సే లేదు కదా. నాకు క్యాన్సర్ ఉందనుకున్న ఆపరేషన్ కుదరదు. ఓకే. యూ హ్యావ్ టు ప్రూవ్ విత్ ఎ బయాప్సీ, యూ హ్యావ్ టు ప్రూవ్ విత్ ఎ పెట్ స్కాన్ ఆర్ సిటీ స్కాన్. సో కంపల్సరీగా ఎవిడెన్స్ బేస్డ్. సో కనుక ఐ థింక్ అంటే రాను క్యాన్సర్ కేర్ అనేది చాలా మేలుగానే జరుగుతుంది. ఇది అనదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. డయాబెటీస్, హైపర్ టెన్షన్ మాదిరిగానే ఒక దీర్ఘకాల వ్యాధిలాగా కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొంతమంది ఇప్పుడు ఏఐతో డ్రగ్ డిస్కవరీ చాలా ఫాస్ట్గా అవబోతా ఉంది. 10 ఏళ్ళు పట్టేది ఇదివరకు ఇప్పుడు 10 రోజుల్లో కొంతమంది కనుక్కోవచ్చు. ఎందుకంటే అంత ఫాస్ట్గా ప్రాసెసింగ్ అవుతుంది. డిఫరెంట్ కెమికల్ ఆప్షన్స్ని ఏ మెడిసిన్ మీద ఫోకస్ చేయాలనేది ఏఐ ఈజ్ హెల్పింగ్ అస్. సో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. అంటే మనకి ఓవరాల్గా మనకి హెల్త్ కేర్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతా ఉంది. టెక్నాలజీ ఈజ్ ఆల్సో హెల్పింగ్ అస్. For more videos like this, subscribe Big TV channel.